మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, కడియం శ్రీగారి ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు. నేను అడుగుతున్నా, చెప్పుకున్నదందుకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా? ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి? అది అంటారు చూడు హిందీలో సామెత, దోబీకా కుత్తా నా గారు కానా ఘాట్. ఇక తెలుగులో ఒక పాట ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు. కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుపుతుర్రు, అది నడవని. మనమేమో మనోడు కాదని పడుతుంది, వాళ్ళేమో మావోడు కాదని పట్టిరి. పాపం ఏం చేయాలి, ఆయన బతికియాలి, అట్లా అయిపోయింది. నన్ను అన్నాడు రోజు మా సబితక్క సునీతక్క నా ఆయనగా కూర్చున్నారు, నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు, ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా, ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు ఒరిలిండు. ఇలా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే, నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని. ఇలా ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్ స్టాండ్ అయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది. నువ్వు కాదని పడుతుంది, మేం కాదని పడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు, బుద్ధి పక్కా చెప్తారు. ఎందుకు భయం? ఇంటింటికి తిరిగి నువ్వే చేర్చుకుంటువి, ఇలా నువ్వు కాదని పడుతుంది. ఎందుకు భయం ఎందుకు అంటే, మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో, ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు. చెప్పు దమ్ముంటే, అవును ఈయన చేర్చుకున్నాం పార్టీలా, ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం, శేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది, కొట్లాడతాం, నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే. అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి. అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతి మీద తంతారు కాబట్టి, హైదరాబాద్లో చేసిందేమీ లేదు కాబట్టి, చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునేందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా, ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని, అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు, ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు. మీరు గమనించండి, 9 నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు ముసలోళ్ళకి, పెద్ద మనుషులకి. కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ అవ్వకిస్తున్నాడు లేదా తాతకిస్తున్నాడు, నేను ఇద్దరికీ ఇస్తా. కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో, ఒక్క అవ్వకు, ఒక్క తాతకు 4000 రూపాయలు వచ్చిందా? 4000 కాదు, ఆ 2000 దిక్కులేవు. జనవరి నెల ఎగ్గొట్టిండు, ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు. ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు. రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మొనగాడు. ఏం చెప్పిండు? మీరు నాకు ఓటేయండి, నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9 నాడు వెంటనే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. 49,000 కోట్ల రుణమాఫీ ఇవాళ 11-12 వేల కుదించి అందరికి అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పొలాల్లో నిలబడి సెల్ఫీలు దిగి, ఇగో ముఖ్యమంత్రి నాకు కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇవాళ గ్రామాన రైతులు సెల్ఫీ ఫోటోలు పెట్టి చేతనైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయమని చెప్పి రైతులు నిలదీస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000కే దిక్కులేదు. రైతు బంధు కాదు, రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా కాదు, ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదు. ఎప్పుడు వీక్తాడో, ఎవడు వీక్తాడో, నల్గొండ బాంబా, ఖమ్మం బాంబా, ఆ భయంలోనే బతుకుతున్నాడు 9 నెలల నుంచి తప్ప రైతు భరోసా లేదు. ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేని పరిస్థితి. ఆడపిల్లల పెళ్లిలకు డైలాగ్ కొట్టిండు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, బతుకమ్మ పండుగ వస్తున్నది, ఇంకొక 10 రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్నది. నీకు నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల్లో. మరి ఆ 4-5 లక్షల మంది ఆడబిడ్డలకు కూడా
తప్పకుండా తులం బంగారం చొప్పున వెంటనే ఇయ్యాలి. దాంతోపాటు ఈ పథకం కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్లా ఒక్కటి కాదు, తమ్ముళ్ళకి చెప్పిండు, చెల్లెళ్ళకి చెప్పిండు, చదువుకున్న పిల్లలకి. కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలేన్నాడు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి 95% మందికి స్థానికంగా ఉండే పిల్లలకు రిజర్వేషన్ తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఇయ్యలేదు అని చెప్పి నమ్మించి, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమన్నట్టు నమ్మించి ఆఖరికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు, ఒకటి కాదు రెండు కాదు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీని తెచ్చిండు అశోక్ నగర్కు. అక్కడ అశోక్ నగర్లో ఛాయ్ తాక్కుంటా రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని, పిల్లల్లో కలిసిపోయినట్టు యాక్టింగ్ చేసి నేను ఇస్తాను మీకు ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఈ రోజుకు. మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాగితాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చిన అని చెప్తున్నాడు. చెప్పేందుకన్నా కొద్దిగా సిగ్గుండాలనా? ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత లెటర్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి కథ ఎట్లుందంటే ఆయన ఉద్యోగాలు ఇచ్చేసినట, 30,000 ఇచ్చేసిన, 65,000 ఇచ్చేసిన నోటి మాటగా చెప్పేస్తున్నాడు. పెళ్లి కాలే, సంసారం చేయలే, కానీ పిల్లలు పుట్టినాడు. ఇది ఎక్కడ లెక్క? నోటిఫికేషన్ ఇవ్వలే, పరీక్ష పెట్టలే, మరి ఉద్యోగం ఎడికెళ్ళి ఇచ్చినావు అంటే చెప్పాడు, చెప్పవా అంటే చెప్పాడు. అట్లెట్లా అంటే గట్లే దబాయించుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుడు, ఒర్లుడు, రోజు తెల్లారేస కేసీఆర్ను బూతులు తిట్టుడు తప్ప ఈ 9-10 నెలల్లో చేసిన పని మాత్రం ఒక్కటి కూడా లేదు. ఇంకొక మాట ఇప్పుడు అక్క చెప్పింది, నేను కూడా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. హైదరాబాద్లో మనం ఒక్క సీటు కూడా పొల్లుకోకుండా, కాంగ్రెస్కి ఒక్క సీటు రాకుండా క్లీన్ స్వీప్ చేసినాం. మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో ఒక్కొక్క సీట్లో ఏం మెజారిటీలు అవి? కుత్బుల్లాపూర్లో 85,000, కుకట్పల్లిలో 72,000, అక్క దగ్గర 50,000, మీ శేర్లింగంపల్లి కూడా మొన్న 45,000, మా గోపన్న దగ్గర ఎంత వచ్చింది మొన్న మీ మేటి 17,000. అంటే ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద మెజారిటీలతో మర్రి రాజశేఖర రెడ్డి అల్వాలో నిలబడితే మన మల్కాజ్గిరిలో అక్కడ 50,000, ఉప్పల్ల 50,000, సుధీర్ అన్నకు అక్కడ 40-50,000, ఇట్లా లెక్కలేని మెజారిటీలు ఇచ్చి హైదరాబాద్లో ఏకపక్షంగా మీరు ఓటేసిండ్రు. ఏం చేసిండు? అందుకే ముఖ్యమంత్రి పగబట్టిండు. హైదరాబాద్ వాళ్ళు నాకు ఓటేయలే, వీళ్ళ సంగతి చెప్పాలని డిసైడ్ అయ్యిండు. అవి ఏం చేస్తున్నాడు? హైదరాబాద్లో ఉండే గరీబ్ వాళ్ళు ఎవరైతే మనకు ఓటేసిండ్రో, ఆటో డ్రైవర్లు కావచ్చు, బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు, వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబ్ వాళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు, ఎక్కడ కావురి హిల్స్ అదేందో ఆడనో సెటిల్మెంట్లో అడ్డా, అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు. ఆడ ఉండి సెటిల్మెంట్ల అడ్డా నేను చెప్పలే, మీకు పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పిండు నాకు.